వెల్కమ్ టు జర్నీ టుగెదర్. ఇలా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మహారాష్ట్రలో ఉన్న నాసిక్ సప్తశృంగి మాతా టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆఫ్టర్నూన్ ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 2 o'clock అక్కడ ఫస్ట్ అవర్లో రీచ్ అయ్యాము. రీచ్ కాగానే అక్కడ బయటికి రాగానే శివాజీ స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉండే. అక్కడ నుంచి 2 hours బస్సు పట్టుకొని మనకు సప్తశృంగి మాతా టెంపుల్కి డైరెక్ట్ బస్సు వెళ్ళిండే. మార్నింగ్ సన్సెట్ కానీ అక్కడ వెళ్తుంటే వ్యూ పాయింట్ చాలా బాగున్నాయి. ఏంటంటే నాసిక్ నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ 70-80 kilometers వస్తుంది ఇది. ఇక అక్కడ వ్యూ పాయింట్ కానీ కొండలు కానీ ఇది ఏంటంటే సప్తశృంగి మాత అనేది అంటే 7 కొండల మధ్యలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఏంటంటే సాక్షాత్తు శక్తిపీఠ అనమాట. రీచ్ అయిన స్టార్టింగ్ వ్యూ పాయింట్ అనమాట. అక్కడ లోకల్ వాళ్ళు అమ్మవారికి ఏమో తీసుకెళ్ళడం జరిగిండే. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తుండే వెదర్ చాలా చల్లగా ఉండే. లైట్గా సన్సెట్ వచ్చిండే. అక్కడ గుండం ఉండే, గుండంలో చాలా వాటర్ చల్లగా ఉండే. మాకు అసలు ఎట్లా స్నానం చేయాలనుకుంటే అక్కడ వేడి నీళ్ళు దొరికిండే. వేడి నీళ్ళు తీసుకొని ఇక సీదా ఫ్రెష్ అప్కి వెళ్ళిపోయిండే. అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోగానే స్టార్టింగ్ అక్కడ ఒక వాళ్ళకి అమ్మవారు పూనకం రావడం జరిగింది. ఆ పూనకం రాగానే ఇక మేము దర్శించుకొని ఇక అలాగే వెళ్తుంటే అక్కడ యాటలను ఇట్లా బలిస్తారు అమ్మవారికి. అక్కడ నుంచి ఇక వెళ్తున్నప్పుడు కింద నుంచి కొంతమంది మోకాళ్ళ మీద నడుచుకుంటా సీదా కొండ మీద వరకు అమ్మవారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. ఇక వాళ్ళ మొక్కు ఏమైనా ఉందో వాళ్ళు ఎట్లా మొక్కుకుంటారో వాళ్ళు అట్లా టెంపుల్ నుంచి కింద నుంచి పైకి వెళ్తారు. ఇక మేము ఇద్దరు ముంగట మా ఫ్రెండ్స్ ఇంక ముంగట ఉన్నంటే వాళ్ళకి కాల్ చేసి ముంగటికి వెళ్ళడం జరిగింది. టెంపుల్కి 2 routes ఉంటాయి. ఒకటి స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు, ఒకటి ట్రైన్ నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ట్రైన్ అంటే కింద నుంచి ఒక 500 meters ఉంటుంది. మొత్తం ఇట్లా ర్యాంప్ లేకనే ఉంటుంది. అది ఏదంటే మనకి జారుబండ జారినట్టే లేకనే ఉంటుంది. కానీ ఇక అక్కడ మేము టికెట్ తీసుకొని ఏంటంటే ట్రైన్కి వెళ్దాం, ఒకసారి ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎట్లుంటుంది బాగుంటుంది అని చెప్పేసి ఇక ట్రైన్కి రావడం జరిగింది. ఇక ట్రైన్కి వచ్చేసి ఇక అక్కడ టికెట్ తీసేసుకొని సీదా ఇక లోపల కూర్చొని సీదా స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోతుంటే ఇక వ్యూ పాయింట్ చాలా బాగుండే. ఇక చూస్తున్నాం పక్కన లొకేషన్ కానీ మొత్తం మనకు టిల్ సిటీ మొత్తం అక్కడ ఉన్న మొత్తము టెంపుల్ వ్యూ పాయింట్ కానీ అక్కడ ఉన్న కొండలు చాలా ఇక అమ్మవారిని సీదా వెళ్ళగానే దర్శించుకొని మేము మనసులోనే అన్నీ మర్చిపోయినాం అమ్మవారిని చూడాలని ఒకటేసారి. ఇక అక్కడ మా ఫ్రెండ్స్ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళగానే అమ్మవారు చాలా మాకు అద్భుతంగా అనిపించింది. అమ్మవారిని చూడగానే ఇంకోటి కోతులు ఏంటంటే చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. ఎవరిని డిస్టర్బెన్స్ ఎవరిని ఏం చేయనమాట. అవి మనతో పాటు ఫ్రెండ్లీగా ఉంటే ఎవరు చేయబెట్టి టచ్ చేసినట్లు ఏమని అనమాట అవి. ఇంకోటి ఇక అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారు ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు శక్తిపీఠం అనమాట. ఇంకోటి ఇక్కడ అమ్మవారు ఏంటంటే సాక్షాత్తు వెలిసింది నవరాత్రి టైంలో. అమ్మవారు ఏంటంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇంకోటి టెంపుల్ ఏంటంటే మనకు 4800 ఎత్తులో ఉంది సముద్రానికి మట్టానికి. అక్కడ పైనుంచి కొండలు కానీ టెంపుల్ చూస్తుంది కిందికి చాలా చిన్నగా అనిపిస్తుంది. మేము దగ్గరికి చూసి మేము సెల్ఫీ స్టిక్స్తో తీసుకుంటుంటే చాలా పెద్దగా అనిపించింది మాకు. ఇంకా బ్యాక్ సైడ్ కానీ ఆ కొండలు మనకు 2 కళ్ళతో చూసినా మనకు కెమెరాలు క్యాప్చర్ అవుతలేదు ఎంత చూసినా కానీ చాలా బాగుండే రియాలిటీ. అక్కడ నుంచి ఇక దర్శనం చేసుకొని కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చేసినాం అదే ట్రైన్లో కూర్చొని కిందికి వచ్చేసినాం. కొంచెం పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉండే. దిగుతున్నప్పుడు ఇక దిగేసి అక్కడ నుంచి ఇక కొంచెం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ షాపింగ్ చేసుకొని ఇక అలాగే ఇక కొంచెం అదేమంటారు కొంచెం ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే కొంచెం ఇక అట్లనే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇక కొంచెం ఇక షాపింగ్ చేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడ నుంచి బయటికి వచ్చేసి అక్కడనే టిఫిన్ చేసుకుంటే కాంప్లెక్స్లోనే ఇక బయటికి వస్తుంటే ఇక కొంచెం వ్యూ పాయింట్ బాగా అనిపించింది. ఏరియల్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉండే. ఇక అయిపోగానే ఇక అక్కడ నుంచి మేము టెంపుల్ నుంచి ఇక త్రయంబకేశ్వరం వెళ్దామని అనుకున్నాము. ఇక అక్కడ నుంచి కొంచెం వ్యూ పాయింట్ తీసేసుకొని ఇక బాగుండే అద్భుతంగా ఉండే టెంపుల్ మాత్రం. మనము ఇక అక్కడ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళిపోయాం.